Since last week, we started the topic of Romans chapter 4, 1 to 25. పోయిన వారం నుంచి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 25 వచనాల వరకు దాన్ని కొనసాగిస్తా ఉన్నాం పాఠంగా. This is a very important topic in the all scriptures. చాలా ప్రాముఖ్యమైన భాగంగా ఇది మనం తెలుసుకోగలం. Because this is the topic which explained to us about the most important doctrine, that is doctrine of justification. నీతిమంతులుగా తీర్చబడటం అనే ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని గురించి ఇదిలో చాలా ప్రాముఖ్యంగా లిఖితం చేయబడింది, వ్రాయబడింది. Last week we started this topic and we proceeded a bit, but we stopped because by the time was over. పోయిన వారంలో మనం ప్రారంభించి కొనసాగించాం, కానీ టైం ఎక్కువైనందువల్ల దాన్ని కొనసాగించలేకపోయాం. The justification is the topic which every believer must ever know. ప్రతి విశ్వాసి కూడా నీతిమంతుడుగా తీర్చబడటం అనే విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. We that sinners who are dead in sins and trespasses were made alive, and Lord has declared us just, or rather he has justified us. అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఆయన ఉచితముగా నిర్హేతుముగా మనల్ని నీతిమంతుడుగా తీర్చాడు, నీతిమంతుడుగా మనల్ని వెలుగులోకి రప్పించాడు. Every believer has to understand and remember that he is a justified person. అంటే ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అంటే ప్రతి ఒక్కరూ నీతిమంతుడుగా తీర్చబడ్డారు అన్న సంగతిని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. Now, before I explain further, I will start with a small illustration. ఇది నేను మీకు వివరించే ముందుగా ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. Imagine Uday Kishore is having his house amidst a big estate. Rubber estate. Rubber estate means some sort of estate. ఒక ఇంటికి ఆవరణ ఉంది, ఆవరణంలో రబ్బరు తోట ఇంటి చుట్టూ ఉందనుకోండి, అట్లా ఆలోచించేయండి. He's my close friend. నాకు బాగా సత్యమైన స్నేహితుడు. In the evening, I was walking to Kishore's house. కిషోర్ ఇంటి దగ్గర నేను నడుచుకుంటా వెళ్తున్నా కానీ, so while going, there is a latrine pit is there in between that house and the estate. There's a good latrine, the waste pit is there, sock pit. అంటే నిషేధ వస్తువులు వేసే ఒక లాంటిది కూడా ఆ మార్గ మధ్యలో ఉంది, ఆ తోట సమయం ఆ మధ్యలో ఉంది. That was evening. I was walking to his house. While walking, I fell into that pit full of shit. ఇక్కడ సాయంకాల పూట వెళుతూ ఆ గుంట్లో పడిపోయాను. అది పూర్తిగా ఇష్టమైన దాంతో నింపడిపోయి ఉంది. It's a very, very bad situation, right? I fell in that shit full of the pit full of shit. ఎందుకంటే గుంటంతా మురికితోటి మైలుతోటి నింపబడి ఉంది కాబట్టి నేను అంతా పడిపోయాను. And Kishore is in the house. I cried, Kishore, please help me. I am in the shit. So he came rushing to me. He brought rope and all, poured it down, and he lifted me up from the pit. అంటే పడిపోయి అయ్యో నేను పడిపోయాను. కిషోర్ తాళ్ళు తీసుకొని వచ్చేసి ఆ గుంటలో నుంచి నన్ను ఏదో రీతిగా పైకి పైపోయాడు. My body is full of shit. I am so much stinging. నా గుంట మురికి గుంటల్లో ఆ మలినమైన గుంటలో నేను పడ్డాను కాబట్టి దుర్వాసన వస్తుంది. నా బాడీ ఒళ్ళంతా కూడా దాంతో దుర్వాసన. Kishore is a very loving man, so he took water and all and given me a nice bath. He washed me and nicely he gave me nice dress and all. He actually made me again good person.
ఎందుకంటే మళ్ళా నన్ను తీసుకెళ్లి మంచి స్నానానికి నీళ్లు ఇచ్చి స్నానం చేయడానికి అవకాశం ఇచ్చి మంచి దుస్తులు కూడా చేశాడు. నన్ను అంతకుముందు ఎట్లా ఉన్నాను ఇప్పుడు చేశాడు. Kishore washed me, give me a bath, give me new clothes, and he put powder, he put spray, and now I'm perfect. బాగా స్నానం చేపించి స్నానానికి వేడి వేడి నీళ్ళు ఇచ్చి మరి మంచి డ్రెస్ ఇచ్చి అంతే కాకుండా ఈ స్ప్రేలు ఇవన్నీ కొట్టాడు. తయారు చేశాడు. I was very happy. I said, Kishore, I love you. You are clean. You cleansed me. You have given me everything. I'm so thankful. You thank for the new dress. Thank for the spray. Thank for the powder. I'm so happy. I'm excited to have the new dress and all. ఈ నూతన వస్త్రాలకు మాత్రమే కాకుండా ఇచ్చిన పౌడర్కి ఆ స్ప్రేలకి స్నానాలకి వీటన్నిటికీ నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నీకు చాలా వందనాలు అని చెప్తా ఉంటాను కిషోర్. నేను చెప్తాను అట్లా. I went home with all that new clothes and all. I was very happy. Next day, again I'm going back to his house. Again, Kishore's house. మరుసటి రోజు నెక్స్ట్ డే తర్వాత రోజు కూడా మళ్ళా కిషోర్ ఇంటికి నేను వెళ్తున్నాను. When I come to the place where the pit is there, will I avoid it or will I go and again jump into the pit? అంటే అప్పుడు మరుసటి రోజు వచ్చేటప్పుడు కూడా ఆ గుంటను చూశాను. కానీ గుంట దగ్గరికి వెళ్తానా, గుంటలో పడతానా, లేకపోతే దూరంగా వెళ్ళిపోతానా? If you fall in the pit, if I jump into the pit, Kishore will come, take me up, give me a bath, he will give me new dress, everything he'll do. But will I purposefully, knowingly jump into the pit to get these things? అంటే ఈ కొత్త దుస్తులు, ఈ స్నానం, ఈ పౌడర్ ఇవన్నీ పొందడానికి మరలా గుంటలు మరలా పడాల్సిన అవసరం ఉందంటారా? I don't think a person who has slight understanding will ever knowingly jump or fall into the pit again. He'll be very careful because he experienced once the difficulty of the shit and the stink. He will never fall into that pit again. దుర్వాసన ఏంటో, ఆ మురికేంటో, ఆ మరణం ఏంటో ఒకసారి అందులో పడి అనుభవించిన తర్వాత కావాలని మరలా రెండోసారి అందులో పడి ఎవరు? That is actually justification and the life of a believer. అది వాస్తవంగా ఒక విశ్వాస యొక్క నేర్చబడిన వారి యొక్క జీవితమే అలాంటి. Because of our sins, we fell into the shit or rather the pit of death and trespasses. అపరాధాలు, ఈ పాపం మురికి గుంటలో మనం పడిపోయి ఉన్నాం వాస్తవంగా. Christ came, he lifted us up from the horrible pit. He washed us with his own blood, given us the garment of righteousness, cleansed us and declared us clean. He has put powder everything. He has made us very clean, perfect men again. Will you don't fall into the pit of sin again? That's what I want to say in the beginning itself. ప్రారంభంలోనే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ గుంటలో పడిపోయిన వ్యక్తుల వారమే మన దగ్గర ప్రభు వచ్చి ఆయన అమూల్య రక్తం కట్టి నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధంగా తీర్చాడు, మనల్ని మామూలు వ్యక్తులుగా చేశాడు. అది ప్రభు మాత్రమే. మరలా అందులో గుంటలో పడడానికి కాదు. ఇది వాస్తవంగా మొదట్లో మీకు చెప్పాలని ప్రారంభించాడు. That is why Romans 6 says, shall we continue to sin that grace may abound? No, not at all. ఇక్కడ 6వ అధ్యాయంలో రాయబడింది కృప విస్తారంగా ఉందని మళ్ళా నేను పాపంలో పడుతాను అనే మాటలు అక్కడ ఉన్నాయి. We cannot. Of course, if I fall into sin, into the pit, Kishore will lift me up. Definitely he'll lift me up. He will give me a bath. He will give me new clothes. But to get a new cloth or get a bath from Kishore, I will not fall into the shit again, because I know the bitterness and the horrible state of that pit, the stink which is a pit. అంటే ఆ గుంటలో పడితే మరలా కిషోర్ వస్తాడు, నాకు దుస్తులు ఇస్తాడు, స్నానం చేపిస్తాడు, మళ్ళీ పౌడర్ ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. అందుకోసం కాదు, కానీ అందులో ఉండిన బాధ ఏంటో, అందులో ఉన్న దుర్వాసన ఏంటో, అందులో ఉన్న పరిస్థితులు ఏంటో నేను అనుభవించాను కాబట్టి అందులో మరలా నేను కావాలని పడినా నేను దాంట్లో. Every person who will listen to me, please remember, we were once in that horrible pit. Christ has rescued us.
never fall again in the trap of sin and the sting and the horribility of this of the sin. పాపానికి సంబంధించిన దుర్వాసన మాత్రమే కాకుండా కట్లలోకి మనం ఒకసారి కూరుకుపోయాం కాబట్టి మరలా కాలాన్ని అందులోకి మరలా వెళ్లకుండా ఉండాలి అనేది అది ప్రాముఖ్యమైనది. Believer, don't sin anymore. We are justified. విశ్వాసగా పాపం అసలు చేయకూడదు, ఎందుకంటే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. Now you understood? So we are going to learn about two friends who are in the court, going to tell that how they have been justified, how they are living after us. ఇప్పుడు మనం ఇద్దరు స్నేహితుల గురించి వారు ఎలాగో నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఎలాగో మాదిరికరమైన జీవితాన్ని మనం గమనించాము, ఇప్పుడు గమనించబోతా ఉన్నాం కూడా. Israel has actually two fathers. ఇశ్రాయేలుకి ఇద్దరు తండ్రులు ఉన్నారు. First one is ఇశ్రాయేలు జాతికి ఇద్దరు తండ్రులు లాంటివి ఉన్నారు. First is the father, actually the father by lineage, that is Abraham is the father of all Israelites. మొట్టమొదటిగా మనం చెప్పాలంటే ఇశ్రాయేలుకి అబ్రహామే మొదటిగా తండ్రిగా ఉన్నాడు. Second one is the royal father. One is the father by lineage, Abraham. Other is the father by royalty, that is the King David. ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు దేవుని నమ్మేను అతనికి నీతిగా ఏర్పడాను అని అన్నట్టుగా ఆ రీతిలో అబ్రహాము రీతిగా ఉన్నాడు. మాత్రమే రాజరికాన్ని బట్టి దావీదు ఒక ఉన్నాడు ఇశ్రాయేలు జాతి వారికి. That is why book of Matthew chapter 1 verse 1 says like this: the genealogy of Jesus Christ, the son of Abraham, the son of David. Two fathers are immediately mentioned there. అందువల్ల మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు అక్కడ ఇద్దరు తండ్రుల గురించి అక్కడ ప్రస్తావన చేయబడింది మొదట్లో. So today we are going to talk and discuss about the two friends, two fathers of Israel: Abraham the father, who is the father by lineage, and David the father, the royal father of Israel. అంటే విశ్వాసాన్ని బట్టి మనం అందరం విశ్వాసులకు తండ్రి అని పిలుస్తున్నాడు అబ్రహాము. రెండోదిగా రాజరికాన్ని బట్టి దావీదు కూడా మనకు తండ్రిగా పిలువబడతా ఉన్నట్టు గుర్తించాలి. Last week we have seen this, so I'm rushing across this portion because here we are going to see the two persons, they experience justification centuries before the law has come. అంటే ధర్మశాస్త్రము వచ్చేంత వరకు కూడా ఇద్దరు ముఖ్యమైన స్నేహితులుగా ఉండిన వారుగా ఉన్నారు. వారిద్దరిని కూడా మనం చూడబోతా ఉన్నాం. Let us see. Abraham is the racial father, and how he was justified. We are going to examine that. ఇప్పుడు అబ్రహాం ఆయన ఒక తండ్రిగా, ఒక సాక్షిగా మన మధ్య ఉండు, ఒక తండ్రిగా ఆయన గురించి నీతిమంతుడుగా ఎలాగో తీర్చబడ్డాడు అనేది కూడా మనం విన్నాం. Last week we saw it, so I'm going to rush across this fast, full speed. I'm going across. Just listen to me fast. ఎందుకంటే పోయిన వారం గమనించాం కాబట్టి దాన్ని త్వరగా ముందుకు మీకు అట్లా చూస్తే ముందుకు సాగబోతున్నా ఎలాగో అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనేది. First question is, how was Abraham saved? This is a question answered by that. First one, how was Abraham saved? ఎందుకంటే ఎప్పుడు అబ్రహాము రక్షించబడ్డాడు అనే మాట ఇస్తున్నాం. That is actually Paul is quoting Genesis 15 verse 6. That is Romans 4:3. For what saith the scripture? And Abraham believed God, and it was reckoned unto him for righteousness. He was saved only by faith. ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడినని ఆదికాండం 15:6లోను రోమపత్రిక 4:3లో కూడా వ్రాయబడింది. Abraham is saved not by the works of the law, because law was not given, but he was saved just by faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు కాబట్టి రక్షించబడ్డాడు. కానీ క్రియల ద్వారా తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం దాని ద్వారా మాత్రం కాదని మనం గుర్తించాలి. క్రియల ద్వారా కాదు రక్షణ. When Abraham believed, it was reckoned, rather imputed as righteousness. ఎప్పుడైతే దేవుణ్ణి అబ్రహాము నమ్మాడో
అప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చే ఆ నీతిమత్వం అనేది ఆయనలోకి చొప్పించబడింది. The word imputation means put something into someone's account. అంటే ఒకరి అకౌంట్ అంటే ఖాతాలో ఉండినవి మన ఖాతాలోకి జమ చేయబడ్డాయి అని దాని అర్థం. The Bible speaks of 3 imputations. బైబిల్ గ్రంథంలో 3 విధాలైన చొప్పించబడటం అనేది మనం ఇటు ఆపాదించబడటం అనేది వింటాం. First one, the imputations of Adam's sin upon the whole mankind. అంటే మొట్టమొదటిగా ఆదాములో నుండి మనందరికీ పాపం అనేది మన మానవ జాతి అంతటికి అది వచ్చేసింది. మానవ జాతి అంతటికి వచ్చింది పాపం. Second one, the imputations of mankind's sin upon Christ. అంటే రెండోది యేసుక్రీస్తు ప్రభువు వారి మీదకి మనందరి పాపాలు ఆయన మోసాడు. ఆయన మోసినట్టుగా అది రెండవది. మనందరి పాపాలు ఆయనకి మీద మోయబడ్డాయి. రెండవది. These two dealt with the sin. Adam's sin upon mankind and mankind's sin upon Christ. 2 topics of sin. 2 imputations of sin. ఈ మొదటి రెండు ఆపాదించబడటం అంటే సంప్రాప్తమైనవి అంటే ఆదాము ద్వారా మనందరం మానవులమై జాతి పాపులమైపోయాము. కానీ అందరి పాపాలను బట్టి యేసు ప్రభువుల వారు పాపిగా చేయబడ్డాడు అనేది రెండోదిగా ఈ రెండు పాపానికి సంబంధించినవిగా మొదటి రెండు చూస్తున్నాం. The third one is actually imputation of righteousness. Christ's righteousness is imputed upon the believer. ఇప్పుడు క్రీస్తు ప్రభువుల వారి యొక్క నీతిమత్వం అనేది ప్రతి ఒక్క విశ్వాసం మీద ఆపాదించబడతా ఉంది. So you can understand this is only one imputation where righteousness is told. That is, Christ's righteousness is put into believer's account. అంటే యేసు ప్రభువుల వారి యొక్క నీతిమత్వం అనేది విశ్వాసుల ఖాతాలో జమ చేయబడుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. You remember my illustration there? I fell into the pit of the latrine and this Kishore came and lifted me up, gave me new clothes, spent everything, and that is actually what Christ has done for us. He has saved us. He has saved us from the horrible pit and miry clay and has justified us. That's exactly the third statement is. అంటే మూడవ రకమైన ఇంప్యుటేషన్ అంటే ఆపాదించబడటం అంటే నేను ఎలాగో గుంటలో పడి ఆ మురికిలో ఆ మలినములో ఆ దుర్గంధములో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు స్నానం చేయించి బట్ట ఎలాగో ఇచ్చాడు, అదే రీతిగా యేసు ప్రభువు వారు మనకి నీతిమంతులుగా మనకు జమ చేశాడు మనల్ని ఆయన అకౌంట్ ఆయన. This is actually the most important teaching the man must ever learn. Every believer must learn. ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి జీవితంలో అతి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. I was once dead in sins and trespasses, but by his grace he has saved me, washed me, cleansed me with his own blood, and made me holy and just person for the glory of God. అంటే దేవుని కొరకు నన్ను ఆయన నీతిమంతులుగా తీర్చాడు, రక్షించాడు. కృపచే మాత్రమే. ఎందుకంటే ఒకప్పుడు నేను పాపాల చేత అపరాధాలతో చనిపోయి దుర్గంధంతో నిండిపోయిన వాడిని. Now, second question, how was Abraham saved? అబ్రహాము ఎలాగో రక్షించబడ్డాడు రెండవ మనం చూడబోతున్నాం. Was he saved before circumcision or after circumcision? అంటే సున్నతి చేయబడక ముందు రక్షించబడ్డాడు, సున్నతి చేయబడిన తర్వాత రక్షించబడ్డాడు. Just in Genesis 15 verse 6 says Abraham is saved, rather justified according to 15:6. ఇక్కడ అబ్రహామును గురించి is it 15:6? Genesis 15 verse 6 says Abraham is justified. There actually we find Abraham was justified. అంటే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని ఆదికాండం 15:16 రాయబడింది. When you go to 16:16, we understand that time when Abraham was justified, he was 85 years old. అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డప్పుడు ఆయనకి 85 సంవత్సరాల వయసు కలిగిన వాడిగా ఉన్నాడు. But when you come to Genesis,
when you come to Genesis chapter 17 verse 24, he had circumcision. ఇప్పుడు ఆదికాండం 17:24లో రాయబడిన తర్వాత అబ్రహాం అప్పుడు సున్నతి చేయబడ్డాడు. తర్వాత That time he was 99 years old. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 99 సంవత్సరాలు. Then when you look at this, you can understand Abraham was justified 14 years before his circumcision. అంటే అబ్రహాము సున్నతి చేయబడక ముందే 14 ఏళ్లకు ముందే ఆయన నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా మనం గుర్తెరగాలి. Circumcision has nothing to do with baptism, but if you take circumcision and baptism, Abraham first got saved. After 14 years, he took baptism. Just an illustration, just a comparison only. అంటే ఈ సున్నతి చేయబడటం అనేది కొంతమంది బాప్తిజం అని చూసుకున్నారు, కానీ ఆ లెక్కలో చూసినా కూడా సున్నతి చేయబడక ముందే 14 ఏళ్ల క్రితం ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డట్టుగా మనం గుర్తిస్తున్నాం. First salvation, then comes baptism. That's what you can learn from this. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదటిగా రక్షించబడటం, తర్వాత బాప్తిజం అనేది ముఖ్యంగా మనం చూస్తున్నాం. Now let me go to the next portion. Why was Abraham? బాగానే వెళ్దాం. Why was అబ్రహాం ఎందుకు రక్షించబడ్డాడు? ఎందుకు అబ్రహాం రక్షించబడ్డాడు? That he might become the father of all of them that believe. ఎందుకంటే అందరికి రక్షించబడిన వారందరికీ తండ్రిగా ఉండబోవాలి కాబట్టి ఆయన అలాగ రక్షించబడ్డాడు. That includes both the believing Gentiles and the believing Jews. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని జనులైన వారు రక్షించబడిన వారికి కానీ యూదులైన వారు రక్షించబడిన వారు అందరికీ తండ్రిగా ఉండడానికి ఆయన ముందుగానే రక్షించబడ్డాడు. So you can understand Abraham was saved 14 years before circumcision, that he might become the father of the Gentiles and the Jews. అంటే అబ్రహాము సున్నతి పొందకములు 14 ఏళ్ళకి రక్షించబడింది. ఎందుకంటే యూదులు గాని అన్ని జనులైన వారు కానీ రక్షణ పొందే వారికి తండ్రిగా ఉండేదాని కొరకు రక్షించబడ్డాడు. Seal, actually you must understand, circumcision is just a seal of the faith, that's all. Or rather baptism is just a testimony of the change that has happened. Exactly, both can go together. అంటే ఈ సున్నతి అనేది ముందే నమ్మాడు కాబట్టి దాని గుర్తుగా సున్నతి అనేది ఆయనకు ఉంది. కానీ మనం కూడా రక్షించబడిన వారికి ముందే రక్షించబడ్డ బాప్తిజం కూడా సాక్ష్యంగా ఉండేదాని కొరకు తర్వాత ఇచ్చేది బాప్తిజం. So you can understand one thing, baptism cannot save, whereas faith alone can save. Just if that only wait for justification. బాప్తిజం అనేది రక్షణలో ఎలాంటి అవకాశం లేదు, కానీ విశ్వాసం అనేది మానవుని రక్షించడం అది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిజం ద్వారా రక్షణ లేదు. Same is the case. Circumcision is not for making circumcision not for justifying. Because you are justified, the proof is given that you are taking baptism. That's all. Sorry, circumcision. That's all. అంటే ఈ సున్నతి అనేది రక్షించబడిన దానికి గుర్తే గాని ఇది ఒక గుర్తుగా ఇవ్వబడింది అనేది ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించాలి. నీతిమంతుడిగా తీర్చబడిన దానికి గుర్తు సున్నతి. Now we have seen that is actually Abraham and his righteousness, Abraham and his justification. Now we are going to second part, Abraham and his inheritance. అబ్రహాము సంబంధించిన ఆయన యొక్క ఆస్తిపాస్తుల గురించి స్వాస్థ్యాన్ని గురించి మనం చూడబోతున్నాం. అబ్రహాము యొక్క స్వాస్థ్యం. Now we can see what was the promise given to Abraham. అంటే అబ్రహాముకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? Romans 4:13 says that he should be the heir of the world. ఇక్కడ లోకమంతా కూడా ఆయనకు స్వాస్థ్యంగా ఉండాలని 4వ అధ్యాయంలో గమనిస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో. In Romans, we know in Genesis 12, when Abraham was called, God has promised him a seed and a nation. అంటే దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచినందుకు ఆయన యొక్క జాతిని గురించి, ఆయన యొక్క
సంతానాన్ని గురించి వాగ్దానం చేయబడినట్టుగా మనం గుర్తిస్తాం. So that's what Abraham is a seed and a nation, because he is the racial father and the royal father. When David came, he was promised a seed, a nation, and a throne. This also came. Throne also came. అంటే అబ్రాహాముకు 3 విధాలైన వాగ్దానాలు. అదేమంటే ఆయన సంతానాన్ని గురించి, ఆయన జాతిని గురించి మాత్రమే కాదు, ఆయన సింహాసనాన్ని గురించి కూడా ప్రస్తావన చేయబడినట్లుగా మనం గమనిస్తాం అబ్రాహాముకి. So you must understand this promise given to Abraham. That's what he calls the Abrahamic covenant. అందుకనే అబ్రాహాముకి 3 విధాలైన వాగ్దానాలు చేశాడు కాబట్టి దీన్ని ఏమంటారంటే అబ్రాహాముకు దేవుడు చేసిన నిబంధన అని మనం గుర్తించాలి. The promise was given to him was, I will make you a father of a great nation, and someday your children will inherit Palestine forever. అంటే అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానం బట్టి నీ దేశాన్ని లేకుంటే నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను, నీకు ఒక దేశమును స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నానని వాగ్దానం చేశారు దేవుడు. Even now, look, you open your eyes and look. Who is staying in the land of Canaan or Israel? It is the children of Israel, of Abraham. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేల్ దేశానికి ఇశ్రాయేలులకు మాత్రమే, వారి అబ్రాహాముకు సంబంధించిన వారికి మాత్రమే దేవుడు వాగ్దానం చేసినట్లుగా అందులో నివాసం చేస్తున్నారు. The nation Israel is surrounded by enemies, yet it has become a mighty nation even today because of the promise given to Abraham, or rather the covenant given to Abraham. అంటే అబ్రాహాముతో దేవుడికి ఇచ్చిన వాగ్దానం కానివ్వండి, అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన బట్టి మాత్రమే ఇశ్రాయేలు దేశానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయినా గాని ఆ చుట్టూ శత్రు రాజ్యాలు ఉండినా గాని ఒక ఉన్నతమైన శక్తివంతమైన దేశంగా అది ఇప్పటికి కూడా మనకు కనపడతా ఉంది ప్రపంచ. Our Lord is a faithful Lord. That's what we can see. Even today, Israel is dwelling in the land of Canaan. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేది నిరూపణగా ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా ఆ దేశంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. Now, second one, how was this promise given? ఎలాగో ఆయనకు వాగ్దానం ఇవ్వబడింది. That is Romans 4:13 says, it was not through law, but only by faith. విశ్వాసము వలన మాత్రమే ఆయనకు వాగ్దానం ఇవ్వబడినట్లుగా గమనిస్తాం. Because this was told in Genesis. This is actually told in Genesis 12. That time there is no circumcision, no law, nothing. So in Genesis 12 itself, when God called Abraham, he believed, and immediately he was given the promise of a nation, or rather of the land of Canaan, and his children will be living there. అంటే అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో అసలు ఆయనకి ఈ సున్నతి గాని అసలు ఏమి వాగ్దానం ఇచ్చాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీకు జనాన్ని ఇస్తానని ఆశీర్వాదం అనేది ఆయనకి 12వ అధ్యాయంలో ఇవ్వబడినట్టుగా మనం గమనిస్తాం ఆదికాండం. Now, when I talk about the Mosaic law came after 430 years. ఇప్పుడు మోషేతో దేవుడు చేసిన నిబంధన అనేది 430 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత. So you can understand very clearly, before law was given to Moses, Lord has promised the land of Canaan and to his children of Abraham, right? But before that, అంటే మోషే కనాను దేశాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానన్నది అబ్రాహాము చేసిన వాగ్దానాన్ని బట్టే 400 ఏళ్ల తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కనాను దేశాన్ని. We have seen two topics now. One is Abraham and his salvation, Abraham and his promise. Now, the third one, Abraham and his posterity, that is his children. Seed. అబ్రాహాముకి ఇచ్చిన జనాంగాన్ని గురించి మనం చూడబోతున్నాం. అబ్రాహాము ఎలాగూ రక్షించబడ్డాడు, అబ్రాహాముకి ఏమి వాగ్దానాలు ఇచ్చాడా, అవి 2 అయిపోయినాయి. 3వది అబ్రాహాము సంతానాన్ని గురించి మనం చూడబోతున్నాం. Who was Abraham's seed? అబ్రాహాము యొక్క జనాంగం ఎవరు?
Abraham had 3 seeds, threefold seed. అబ్రహాము 3 విధాలైన జనాలు ఉన్నారు. First one is the earthly seed, that is Isaac. మొదటిది సంతానంగా ఉన్నారు. వారు ఇస్సాకు నుండి వచ్చిన వారే శరీర సంబంధమైన సంతానంగా ఉన్నారు. That is సంబంధమైన వారు. That is the Israelites. Today's Israelites. ఎందుకంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వాళ్ళే అబ్రహాము సంతానంగా ఉన్నారు. Abraham has a spiritual seed, that is we the believers. That is Galatians 3:7. గలతీ పత్రిక 3:7 వ్రాయబడింది. అబ్రహాముకు మరొక రకమైన సంతానం ఉన్నారు. ఎవరంటే ఆత్మ సంబంధం పిల్లలు, వాళ్ళు ఎవరో కాదు, మనమే. And Abraham has a single seed, that is Christ. అబ్రహాముకు మూడో సంతానం ఉన్నారు. ఎవరో కాదు, వారు మన రక్షకుడు యేసుగా మనం గమనిస్తాం. So we are seeing the seed of Abraham. Abraham has an earthly seed, spiritual seed, and the only seed, that is Christ. అబ్రహాముకు 3 విధాలైన సంతానాలు. ఒకటి భౌతిక సంబంధమైన సంతానం, ఆత్మిక సంతానం అనే వారు విశ్వాసంగా ఉన్నారు. యేసు ప్రభువు వారు ఒకటే మాత్రమే అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడతారు. Now we are going to examine how he received the seed. First one, how he received the earthly seed. భూ సంబంధమైన సంతానాన్ని అందుకున్నాడు అనేది మనం చూడబోతున్నాం. Romans 4:20 and 21 says, he wavered not through unbelief, but waxed strong through faith, giving glory to God, and being fully assured that what he had promised he was able to perform. విశ్వాసమున్న దేవుని ఉదాహరణ గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడు అని గుడిగా విశ్వసించి విశ్వాసం వల్ల నేను అందులో నీతిగా ఎంచబడు. So you understand how Abraham received his earthly seed? Just by faith. అంటే విశ్వాసం ద్వారా మాత్రమే అబ్రహాముకి శరీర సంబంధమైన సంతానం కూడా అనుగ్రహించబడి మనం గమనిస్తాం. He believed God has promised and he is going to fulfill, and that is why Abraham is declared as righteous, just person. కనుక అబ్రహాము ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో ఆ రోజున బట్టి ఆయన విశ్వాసం నీతిమంతుడుగా తీర్చినట్టుగా ఆ నీతిమంతుల సంతానంలో నుండి వచ్చిన మనకు రీతిగా ఈ సంబంధమైన సంతానం వచ్చింది. Now, second question, how did Abraham secure his spiritual seed, that is we Christians?